పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి సోదరుడు రమణ గానంతో జై భీమ్ జై తెలంగాణం, జై భీమ్ తెలంగాణం, అంబేద్కర్ గారి పాటలు మరి ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలు పూర్తిగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ వారు రాసినటువంటి పాటలను కూడా పాడి వినిపిస్తా ఉన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మరి బహుశా ఈ అంబేద్కర్ జయంతి వచ్చే జయంతి కల్లా ఎన్నికలు కూడా అయిపోతాయి అనుకుంటా. ఖచ్చితంగా గతంలో అయితే ఏప్రిల్ 11వ తేదీ ఎన్నికలైనవి, 14వ తేదీ మేము అధికారం కోల్పోయాం. ఈసారి కూడా ఎన్నికలు అయినాకే మళ్ళీ రావచ్చు అంబేద్కర్ గారి జయంతి. కాబట్టి ఆలోచన చేయండి, ఎందుకంటే కొత్త అర్థం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలనకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు, హక్కులు, రిజర్వేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ నేత, మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి స్వర్గీయ అంబేద్కర్ గారి 132వ జన్మదినం. ఈ సందర్భంగా మనందరం కూడా ఏదైతే అంబేద్కర్ గారు సూచించారో, వారు చిన్నప్పటి నుంచి అసమానతలు ఎన్నో చూసి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి క్రమంలో వారు న్యాయశాఖ మంత్రిగా ఉండటమే కాదు, భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అరుదైన అవకాశం పొందినటువంటి మహానేత. ఆ సందర్భంగా వారు చెప్పినటువంటి మాటలు మనందరం కూడా నిరంతరం గుర్తుంచుకోవాలా. ఈరోజు ఈ 132వ జయంతి సందర్భంగా వారు ఏదైతే కార్మికుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం పోరాడారో, దాని ద్వారా ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వారు ఆశించి ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ కూడా పెట్టారో, మనందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఆలోచన చేస్తుందో, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిలో భాగంగానే అంత్యోదయ అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. ఆ దానిలో భాగంగా ప్రతి ఒక్క అట్టడుగు బలహీన వర్గాలకి కూడా అన్ని యొక్క ఈ దేశ సమఫలాలు అందాలని వారు ఆశించారో, దాన్ని ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే ఈ సందర్భంగా వారు చెప్పినటువంటి కొన్ని విశేషమైనటువంటి మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలా. వారు ఎప్పుడూ కూడా కార్మిక శ్రేయస్సు కోసం, ఈ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం అసమానతలను రూపుమాపి వారు మనందరినీ కూడా ఒకే తాటిపైకి రావాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నినాదమైనటువంటి ఒకే ప్రజ, ఒకే జాతి, ఒకే దేశం అని వారు ఏదైతే ఆశించారో, వాళ్ళ భారతీయ జనతా పార్టీ అదే క్రమంలో వెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారిని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని కూడా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నాం. కాబట్టి అందరికీ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.